తెలంగాణ రైతన్నలందరికీ జై తెలంగాణ. ఈరోజు అయితే వెరైటీ అప్డేట్ రైతుల కోసమే మీ ముందు మాట్లాడబోతున్నా కాబట్టి మీరు ఆలోచనతోని మంచిగా స్థిరంగా ఈ వీడియో మీరు చూడండి. ఏముందంటే రైతు భరోసా బాగినుంది. రైతు భరోసా 5 నుంచి 8 ఎకరాల వరకు 48,000 రూపాయలు రైతు ఖాతాలో జమ. మీరు అనుకుంటుండొచ్చు ఏ రోజు గదే చెప్తారు, రోజొక్క వీడియో రైతు భరోసా కోసము గదే చెప్తారు అనుకుంటుండొచ్చు. కానీ విడుదల వారిగా విడుదల చేస్తుంది. ఎప్పటికప్పుడు అప్డేట్ మాకు వచ్చినాయే మేము చెప్తాము. మొన్నటి వీడియోలో కూడా చెప్పిన పేపర్లో ఏదైతే మాకు అప్డేట్ ఏదైతే వస్తుందో అది చెప్తామని చెప్పినాం. తప్పైతే మాది లేదు. రైతు భరోసా 5 నుంచి 8 ఎకరాల వరకు 48,000 రూపాయలు రైతు ఖాతాల్లో జమ. ఎస్, మీరు విన్నది నిజమే. ఇది ఇప్పుడు వచ్చిందే, ఈరోజు వచ్చిన అప్డేటే మీకు చెప్తున్నా. మరి దీనికి కావాల్సింది ఏంటిది? ఈ 3 అర్హతలు ఉండాలి. 3 అర్హతలు ఉండాలంటే ఏంటిది? ఒకటోది 5 నుంచి 8 ఎకరాల సాగు భూమి ఉండాలి. 5 నుంచి 8 ఎకరాల సాగు భూమి ఉండాలి. రెండోది భూమి రైతు పేరు మీద ఉండాలి. భూమి అది రైతు పేరు మీద ఉండాలి. ఒకళ్ళ పేరు మీద ఒకళ్ళకి రైతు బంధు పడది, రైతు భరోసా పడదు కాబట్టి. మూడోది ఆధార్ లింక్ అయిన బ్యాంకు ఖాతా ఉండాలి. ఆధార్ లింకు అయినటువంటి బ్యాంక్ ఖాతా ఉండాలి. ఎందుకోసం అంటే ఇప్పుడు ఆధార్ కార్డు ఒకరిది ఉంటుంది, మనము ఆధార్ కార్డు మీద ఉన్నటువంటి ఫోన్ నెంబర్ను లింకు చేసింది ఒకటి ఉంటుంది. కాబట్టి దానికి కొందరు అయితే బ్యాంకులు ఇచ్చిన దానికి బ్యాలెన్సే వేయరు, అది ఫోన్ చేస్తే కూడా కలవది, మెసేజ్ కూడా రాదు. అట్లాంటి మిస్టేక్ చేయడం వల్ల రైతులకు రైతు భరోసా పడదన్నమాట. ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది ఆగిపోతుంది. ఆగితే మాకు పడలేదు అనేది మీరు అనుకుంటారు. మరి ఇంకేముంది అనేది మొత్తం వివరాలు మీ ముందు ఉంచబోతున్నా కాబట్టి మీరందరూ కూడా వీడియో చివరి వరకు చూడండి. నా ఛానల్ అయితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట గుర్తు గట్టి కొట్టండి. మంచిగా మీ ముందు 2 వివరాలన్నీ ఉంచబోతున్నా. ఏముందో చూద్దాం మరి. ఇగో ఇది ఈరోజు వచ్చిన అప్డేటే. ఏముందో చూద్దాం. ఇగో రైతు భరోసా చదువు మంచిగా చదువుకోరి. రైతు భరోసా నేటితో ముగియనున్న రైతు భరోసా ఇయ్యాలతో ముగుస్తుందట రైతు భరోసా. కాబట్టి నేటితో ముగియనున్న రైతు భరోసా తుది విడత నిధుల విడుదల చేయనున్న సీఎం. ఈరోజు ఇక రైతు భరోసా నిధులు అందరికీ ఇయ్యలనే పడతాయన్నమాట. అందరికీ ఈరోజు ఏం లేకుండా ఒక్క రైతు కూడా లాస్ కాకుండా ఈరోజు అందరికీ డబ్బులు వేయబోతుండు ప్రభుత్వం. మీ అందరి ఖాతాలో డబ్బులు పడతాయి, రైతన్న సంతోషంలో ఉంటాడు. తెలంగాణలో వానాకాలం రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీ నేటితో పూర్తి కానుంది. ఎస్, ఈరోజు నిన్న మొన్న విడుదల వారిగా కొందరికి పడ్డాయి. ఈరోజు అయితే అందరికీ పడతాయి. ఇక పోయేటటువంటి రైతులు ఎవరు లేరు. అందరికీ డబ్బులు ఈరోజుతో అందరికీ రైతు భరోసా మీ అకౌంట్లో పడతాయి. అవి తీసుకొని మందులో, మసాలాలో, కైకిళ్ళకో లేకుంటే కేజీలకో వ్యవసాయానికి సంబంధించినటువంటి ఖర్చులకు మనం ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. ఇంకేముంది, ఇక అందరికీ పండగ అనుకో కదా రైతు భరోసా. ఇక చూద్దాం మరి ఇక ఎట్లా ఏంది ఏం కథ. నేటితో ముగియనున్నదని చెప్పిండ్రు. మరి ఎట్లా అనేది కూడా వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఇగో రైతు భరోసా రాష్ట్రంలోని రైతులకు వానాకాలం సీజన్ పంటల పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పంపిణీ ప్రక్రియ శుక్రవారంతో నేటితో, ఈరోజు శుక్రవారమే, ఎస్ శుక్రవారంతో నేటితో సంపూర్ణం కానుంది. ఇయ్యాలతో సంపూర్ణం. అందరికీ మిగిలిన అందరికీ ఇయ్యాల పడేస్తాయి, డబ్బులు పడతాయి సంతోషంగా. గత నెల 30న హైదరాబాదులోని శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ పథకం సీఎం ఇచ్చిన మాట ప్రకారం కేవలం 9 రోజుల్లోనే ముగింపు దశకు చేరుకుంది. కేవలం 9 రోజుల్లో ముగింపు దశకు చేరుకుందన్నమాట. కాబట్టి 9 రోజుల్లో ముగింపు దశకు చేరుకుందన్నమాట. 9 రోజుల్లో 9,000 కోట్లను రైతుల ఖాతాలో జమ చేస్తామని నాడు సీఎం హామీ ఇచ్చిన విషయం మీకందరికీ తెలిసిందే. ఎస్,
9 రోజులు నేను అందరికీ కూడా రైతులకు, రైతన్నలందరికీ రైతు భరోసా బ్యాంకులలో అందరి అకౌంట్లలో డబ్బులు వేసి రైతు ముఖంలో చిరునవ్వు నేను చూస్తా అని చెప్పిండు. ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాట ప్రకారం మీ అకౌంట్లలో ఈరోజు అందరికీ పడబోతున్నాయి, పడ్డాయి కూడా. కాబట్టి మీ ముఖంలో చిరునవ్వు ఉంటుంది, కనిపిస్తుంది. ఇక ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా ఇప్పటికే 8 ఎకరాల వరకు ఉన్న రైతులకు పెట్టుబడి సాయాన్ని నేరుగా వారి ఖాతాలోకి విడుదల చేసింది. ఎస్, మీ ఖాతాలోకి, రైతుల ఖాతాలోకి విడుదల చేసింది. ఇక మిగిలిన తుది విడత నిధులను శుక్రవారం ఖమ్మం జిల్లా చింతలకాని మండలం జగన్నాథపురంలో నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఎస్, అంటే అది ఇదే రోజు అన్నమాట, శుక్రవారం ఇదే రోజు. ఈ విడతలో ఏంది 1,009 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ లాస్ట్ విడతలో 1,009 కోట్లను రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. ఎస్, ఈ నిధులతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రైతు భరోసా సాయం 8,759 కోట్లకు చేరుకుంటుంది. ఎస్, మొత్తం కూడా ఇయ్యాలతో రైతు భరోసా సాయం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అందరికి కూడా 8,759 కోట్లకు చేరుకుంటుంది. మొత్తం అందరికీ డబ్బులు మొన్నటి నుండి పడ్డాయి కదా, విడతల వారుగా. ఎకరం ఉన్న వాళ్ళకు 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు అట్లా అందరికి కూడా ఈ రోజుతో కంప్లీట్గా అందరికీ డబ్బులు పడ్డాయి కూడా. ఆ లెక్క రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రైతు భరోసా సాయం 8,759 కోట్లకు చేరుకుంటుంది. ఎస్, మరి ఇంకేముంది చూద్దాం. మరి ఇది చూసుకున్నట్లయితే చూడండి, మంచిగా విడతల వారీగా నిధుల జమ కోట్లలో, విడతల వారీగా నిధుల జమ కోట్లలో తొలి రోజు 2 ఎకరాల వరకు 878 కోట్లు, 2 ఎకరాల వరకు 878 కోట్లు. తదుపరి రోజుల్లో ఇగో ఏముంది, 3, 4, 5, 6, 7, 8 ఎకరాల వరకు నిధుల విడుదల కదా. అంటే 2 ఎకరాల నుండి మొదలుకొని 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు, 6 ఎకరాలు, 7 ఎకరాలు, 8 ఎకరాలు వరకు నిధుల విడుదల. అంటే ఇవాళకి 8 ఎకరాల వారికి ఉన్న వాళ్ళకు కూడా పడబోతున్నాయి. అది మీరు సంతోషంగా డబ్బులు తీసుకోబోతుండ్రు కదా. ఇంకేముంది, బుధవారం నాటికి జరిగిన మొత్తం జమ ఏముంది ఇక్కడ చూసినట్లయితే 7,750, అంటే 7,745 కోట్లు. అంటే ఇంతమందికి మొత్తం జమ చేసింది అన్నట్టు. ఇంకా చూసినట్లయితే దీని ద్వారా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,45,00,000 ఎకరాల విస్తీర్ణంలో భూములు ఉన్న సుమారు 74 లక్షల మంది రైతులకు నేరుగా లబ్ధి చేకూరింది. ఎస్, 1,45,00,000 ఎకరాల విస్తీర్ణంలో భూములు ఉన్న సుమారు 74 లక్షల మంది రైతులకు నేరుగా లబ్ధి చేకూరింది. ఎస్, నేను చెప్పింది నిజమే, మీరు విన్నది నిజమే కదా. ఇంకేముంది, నిధుల పంపిణీ నేటితో ముగియనున్నప్పటికీ సాంకేతిక కారణాల వల్ల ఎవరికైనా సాయం నిలిచిపోయినా లేదా కొత్తగా పేర్లు నమోదైన రైతులకు సైతం ఆందోళన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎస్, ఒకవేళ ఈరోజు ఎవరికైనా పడకపోయినా, సాంకేతిక అంటే నెట్వర్క్ రాక, సరిగల సెల్ ఫోన్ మెసేజ్ రాక, అలాంటిది ఏమైనా జరిగితే కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదట. అట్లానే కొత్తగా పేర్లు నమోదైన రైతులకు సైతం కొత్తగా మొన్న చేసుకున్నటువంటి పట్టా చేసుకున్న పాస్బుక్లు కొత్తగా జాయిన్ అవుతారు కదా రైతు భరోసా కోసం అప్లై చేసుకున్న వాళ్ళు, కొత్తగా పేర్లు నమోదైన రైతులకు సైతం ఆందోళన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాంటి వారందరికీ త్వరలోనే ప్రత్యేకంగా నిధుల విడుదలను చేస్తామని అధికార వర్గాల
వెల్లడించాయి. ఎస్, వాళ్ళకు కూడా ప్రత్యేకంగా వాళ్ళకు మేము డబ్బులు వేయబోతున్నామని చెప్పింది. మొత్తంగా ఈ వానాకాలం సీజన్కు గాను రైతు భరోసా కింద 9,000 కోట్ల మార్కును ప్రభుత్వం అందుకోనుంది. మొత్తం మీద ఈ వానాకాలం సీజన్ గాను రైతు భరోసా కింద 9,000 కోట్ల మార్కును ప్రభుత్వం అందుకోనుంది. ఈ వానాకాలం 9,000 కోట్లు అందుకోనుంది అన్నట్టు. అన్ని డబ్బులు మన రైతుల ఖాతాలో పడ్డాయి. మీరందరూ వ్యవసాయం కోసం ఎంతో కష్టపడుతుర్రు. ఎండనక వాననక చలనక పంట రక్షణలో మీరు ఉంటారు కాబట్టి మీ బాధను అర్థం చేసుకొని తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇవైతే మీకు రైతు భరోసా అందిస్తుంది. వీటిని మనం వ్యవసాయం పరికరాల కోసమో వ్యవసాయం సంబంధించినటువంటి మందులు మసాలాల కోసమో మనం వాడుకోవాలి అనేదే తెలంగాణ ప్రభుత్వం. రైతులను బాగు చూసుకోవాలనేదే వాళ్ళ ఆలోచన. అందుకే రైతు బాధపడద్దు అనేది వాళ్ళు మంచిగా చూసుకుంటారు అన్నట్టు కదా. కాబట్టి మీరందరూ ఇయ్యాల పైసలు పడ్డోళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలి. ఎవరైనా మిగిలి ఉంటే ఇందాక నేను చెప్పినా కదా, వాళ్ళకు కూడా డబ్బులు పడతాయి. అంటే సాంకేతిక లోపం అంటే సర్వర్ రాక, సెల్ ఫోన్ కరెక్ట్ లేక, కొత్తగా నమోదైనవి చెప్పినా కదా, అవన్నీ కూడా వాళ్ళకు కూడా డబ్బులు పడతాయట ప్రభుత్వం అయితే చెప్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా నా కళాభిమానులందరూ ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి, నన్ను ఆదరించాలని నేను మీకు అందరికీ కోరుకుంటున్నాను. వీడియో చూసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా లైక్ కొట్టండి, కామెంట్ రాయండి. తెలుస్తుంది మాకు, కామెంట్ రాస్తే ఏమైనా మా తప్పులు ఒప్పులు ఉన్నా మీరు కామెంట్ రాస్తేనే మాకు అర్థమవుతుంది కదా, అట్లా అన్నట్టు. దాని ద్వారా మేము తెలుసుకుంటాం అన్నట్టు. కామెంట్ రాయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట గుర్తు గట్టి కొట్టండి. మరి రైతుల ద్వారా కూడా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. అయితే ఇంకేమైనా మిగిలినవి ఉంటే రైతు భరోసా అవి తొందరనే వేయాలని చెప్పి సాంకేతిక లోపం ఉన్నటువంటి ద్వారా పడకపోయినా, కొత్తగా పేర్లు వచ్చినటువంటి వాళ్ళకు కూడా పడకపోయినా, అవి మిస్టేక్ జరిగినవి కూడా రేపే తెల్లారే తొందరగా వాళ్ళకు కూడా వేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మా ఛానల్ ద్వారా. రైతన్నలకు మీరు చాలా సంతోషంగా చూసుకుంటేనే పంట పండించి దేశానికి అన్నం పెడతాడు రైతు. కాబట్టి రైతు ఎప్పుడు మోసపోతూనే ఉంటాడు, కానీ ఎదుటి వ్యక్తిని మోసం చేయడానికి రైతన్న ఇష్టపడడు. అది మాత్రం ఈ రైతుల బాధను మీరు ఎప్పటికప్పుడు తీర్చాలని ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి ఉంటా మరిగా కళాభివందనాలతో మీ తెలంగాణ సాయన్న.